నమస్తే అండి, నేను మీ స్వప్న. వెల్కమ్ బ్యాక్ టు హెవెన్లీ ఈట్స్. ఇవాళ రెసిపీ వచ్చేసి మ్యాంగో ఫ్లేవర్డ్ అరేబియన్ బ్రెడ్ పుడ్డింగ్ అండి. చాలా చాలా బాగుంటుంది. ఇంకా సీజన్ లాస్ట్కి వచ్చేసింది, మామిడి పండ్లు అయితే దొరుకుతాయి కాబట్టి సో ఈ డెజర్ట్ని ఎలా చేసేయాలో ఈ వీడియోలో నేను మీకు షేర్ చేసేస్తున్నానండి. సో లేట్ చేయకుండా చూసేద్దామా ఎలా చేయాలో. ముందుగా ఏదైనా మందపాటి ప్యాన్ తీసుకొని అందులోకి 1/2 లీటర్ వరకు పాలను కాగపెట్టుకోవాలి. చిక్కటి పాలు తీసుకుంటే చాలా మంచి రుచి వస్తుందండి. దీంట్లోకి సరిపడా చక్కెర వేసేసుకోండి. చక్కెర కరిగేలోపు మంట మొత్తం తగ్గించేసి అది కరుగుతూ ఉంటుందండి. ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగా కస్టర్డ్ ప్రిపేర్ చేస్తున్నాం కదా, ఒక 1/2 కప్పు పాలు తీసుకొని ఇందులోకి ఒక 4 టేబుల్ స్పూన్ల వరకు కస్టర్డ్ పౌడర్ని తీసుకొని బాగా కలిపేసేసుకోండి. అంటే డైల్యూట్గా, ఎక్కడ ఉండలు లేకోకుండా బాగా కలిపేసేసుకోండి. కలుపుకున్న తర్వాత ఆ మరుగుతున్న పాలల్లోకి ఈ కస్టర్డ్ వేసేసి కలుపుకోండి. మంట మొత్తం తగ్గించేసేసి నిదానంగా కస్టర్డ్ని కలుపుతూ ఉండండి. హైలో పెట్టేస్తే తొందరగా చిక్కపడిపోతుంది. చూస్తున్నారా, మనకు ఈ కన్సిస్టెన్సీలో రావాలండి. ఇలా, ఇది పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ. ఇప్పుడు మామిడి పండ్ల ముక్కల్ని, ఇక్కడ మ్యాంగో ఫ్లేవర్ అన్నాం కదా, మెత్తగా మిక్సీ పట్టేసుకొని ప్యూరీ లాగా చేసేసుకోండి. ఆ ప్యూరీ అంతా కూడా మనకు కస్టర్డ్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ కస్టర్డ్లోకి యాడ్ చేసేసి బాగా కలిపెట్టేసేయండి. ఇలా ఇది పక్కన పెట్టుకొని ఇక్కడ బ్రెడ్ స్లైసెస్ తీసుకోవాలండి. ఈ బ్రెడ్ స్లైసెస్లో మనకి ఎడ్జెస్ అంతా బాగా కట్ చేసేసుకొని ఇలా ఏదైనా వెడల్పాటి ట్రేలో పెట్టుకుంటే మనకు సర్వింగ్కి కానీ అలా ఫ్లేవరింగ్ కానీ ఈ డెజర్ట్ అనేది చాలా బాగా వస్తుందండి. చూస్తున్నారా, ఇలా బ్రెడ్ ముక్కలను అంతా కూడా స్ప్రెడ్ చేసేసుకొని మనం ముందుగా చేసి పెట్టుకున్న కస్టర్డ్ అంతా కూడా ఒక లేయర్ లాగా వేసేసుకోండి. వేసుకున్న తర్వాత మళ్ళీ బ్రెడ్ లేయర్ని కంటిన్యూ చేయండి. మిల్క్ బ్రెడ్ తీసుకుంటే చాలా మంచి టేస్టీగా ఉంటుందండి. ఏది వీట్ బ్రెడ్ అది ఏది కాకోకుండా నార్మల్ మిల్క్ బ్రెడ్ని మాత్రమే యూస్ చేసుకోండి. ఇప్పుడు ఇంకొక లేయర్ కూడా మనం మంచిగా కస్టర్డ్ అనేది వేసేసుకున్నాం కదా. ఇప్పుడు దీన్ని మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందాం. ఇది ఒక 2 గంటల పాటు ఫ్రిడ్జ్లో ఉంటే సెట్ అయిపోతుందండి. ఎక్కువ టైం కూడా పట్టదు. ఈలోపు నేను ఇక్కడ ఒక 1/2 కప్పు వరకు కండెన్స్డ్ మిల్క్ తీసుకొని 1 కప్పు వరకు క్రీమ్ తీసుకొని 2 కలిపి బాగా మిక్స్ చేసేసుకుందాం. దీనికి కండెన్స్డ్ మిల్క్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. చాలా చాలా టేస్ట్ అనేది చాలా ఎన్హాన్స్ అవుతుంది మనకు కండెన్స్డ్ మిల్క్ వల్ల. చూస్తున్నారా, మనకు కలిపేసేసుకుంటేనే మనకు ఎలా కనిపిస్తుందో. ఇది కూడా మనం పక్కన పెట్టేసేసుకొని ఇప్పుడు మంచిగా ఫ్రిడ్జ్లో నుంచి తీసేసుకున్న తర్వాత మనం ఇందాక చేసి పెట్టుకున్న క్రీమ్ అండ్ కండెన్స్డ్ మిల్క్ మిక్స్చర్ని పైనుంచి లేయర్ లాగా వేసేసుకోండి. మనకు స్వీట్నెస్ కూడా పర్ఫెక్ట్గా సరిపోతుందండి. ఇప్పుడు మనకి ఇష్టం వచ్చిన నట్స్ తోటి గార్నిష్ చేసేసుకోండి. ఇక్కడ నేను బాదం పప్పులు, పిస్తా పప్పులు అన్నీ వాడుకున్నానండి. నట్స్ వేసుకుంటే చాలా మంచి టేస్ట్ అనేది ఎన్హాన్స్ అవుతుందండి. ట్రస్ట్ మీ అండి, బ్రెడ్ తోటి ఇంత బాగుంటుందా మీరు ఈ పుడ్డింగ్ అని అనుకుంటారు. ఎవరు వచ్చినా కూడా, కొత్తగా గెస్ట్లు వచ్చినా, మనకి ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించినా, ఏదైనా స్పెషల్ అకేషన్ అయినా కూడా ట్రై చేయండి. చాలా చాలా బాగుంటుందండి. పైన నేను మామిడి పండు ముక్కలతోటి, గులాబీ రేకులతోటి గార్నిష్ చేసి మరొక గంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకొని వెంటనే సర్వ్ చేసుకోవచ్చండి. చూస్తున్నారు కదా, చూస్తూనే చాలా ఎమ్మీగా అనిపిస్తుంది. ఇంకా నోట్లో వేసుకుంటే ట్రస్ట్ మీ అండి, మీరు ఖచ్చితంగా ట్రై చేశాకే మీకు తెలుస్తుంది. కాబట్టి మీరు కూడా ట్రై చేసేయండి. అండ్ ఎలా వచ్చిందో కామెంట్స్లో చెప్పండి. మీకు కనుక వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.